కొరటాల గారు దయచేసి ఇలాంటి మూవీస్ ఇప్పుడు ఇంకా తీయకండి, ఎన్టీఆర్ మీద ప్రయోగం చేయకండి. ఒక ఎన్టీఆర్ అభిమానిగా అసలు వరస్ట్ మూవీ ఇది. రాజమౌళి తర్వాత ఫ్లాప్ కన్ఫర్మ్ అనేది మళ్ళీ కొరటాల శివ గారు నిరూపించారు. దేవరా 1 అయితే ఫ్లాప్ ఇండియన్ ఫ్యాన్స్ చెప్తాను. ఫస్ట్ ఇంటర్వ్యూ వరకు బాగానే ఉంది, అక్కడ బోరు అసలు మైండ్ బ్లోయింగ్ గూస్ బంప్స్. కానీ దేవరు చనిపోయినప్పుడు ఏడుపు వచ్చేసింది. అంత బలవంతున్నారు కొడుకే చంపాడు. సూపర్ హిట్ ఓచకోత కోస్తుంది ఎన్టీఆర్ సినిమా. దేవరా హైలైట్ సూపర్. ఆశ్చర్య ఒక స్క్రిప్ట్ అది కొంచెం ఎక్కలేదు, ఈ స్క్రిప్ట్ అయితే బాగుంది. దేవరా గోల. ఇంటర్వ్యూ వరకు అసలు ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే వేస్ట్, అసలు మొత్తం లాగ్. హీరోయిన్ ఎందుకు తెచ్చారో తెలియదు, అంటే అమౌంట్ కోసం ఇచ్చారు ఇంకంతే. ఎవరి క్యారెక్టర్స్ ఏం లేదు అసలు. సెకండ్ హాఫ్ మొత్తం బోర్. పార్ట్ 2 అసలు వేస్ట్. అసలు బాహుబలిలో ఎందుకు కట్టప్ప చంపాడు అన్నట్టు ఇందులో అసలు ఎందుకు చంపాడని కాన్సెప్ట్ కూడా లేదు అసలు. రాజమౌళి తర్వాత ఫ్లాప్ కన్ఫర్మ్ అనేది మళ్ళీ కొరటాల శివ గారు నిరూపించారు. అక్కడ ఆచార్య, ఇక్కడ మళ్ళీ ఇంకా దేవరా అంతే సేమ్. దేవరా 1 అయితే ఫ్లాప్ ఇండియన్ ఫ్యాన్స్ చెప్తాను. ఆ 2లో దమ్మంది కొరటాల శివ గారు చూపించుకోలే. ఇంకా మొత్తం హీరోనికి దేనికి పెట్టారు, హీరోనికి ఏం వాడుకోలేదు. ఇంకా దానికి ఎంత ఖర్చు పెట్టారు హీరోనికి వేస్ట్. 2 గంటలకు చూసాం, నిద్రపోక్క మాకు ఇండియన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ కట్టాం, మా ఊర్లో కట్టాం. నిజంగా వేస్ట్, శుద్ధ వేస్ట్. మా సారవకోట మండలం వచ్చి సినిమా చూడడానికి వచ్చాం కానీ డిసప్పాయింట్కి వెళ్తాను ఇప్పుడు మేము. అది కొంచెం ఒక పాటలోనే అయిపోతే వేరే లెవెల్ ఉంది సినిమా. ఒక పాట లేదు, 2 పాటలు అవడం సినిమా డౌట్. సెకండ్ కూడా హిట్ అవుతుందని గ్యారంటీ లేదు మాకు. ఫస్ట్ ఇంటర్వ్యూ వరకు బాగానే ఉంది, అక్కడ బోరు ఏం నచ్చలేదు. ప్రభాస్ సార్ కానీ ఎన్టీఆర్ సినిమాకి వచ్చా కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక పర్లేదు, సెకండ్ హాఫ్ మాత్రం బోర్. ఇప్పుడు 1 గంటకు లోపలికి వచ్చాం భయ్య, కానీ లేచేసరికి 4:30 అయ్యింది. కానీ అప్పుడే సినిమా అయిపోయిందా అన్నంత ఫీలింగ్ గా ఉందన్నమాట మూవీ. అసలు గూస్ బంప్స్ ఎక్కడా కూడా నీకు లేగలేదు. ఇంకా సినిమా ఉంది, ఇంకా చూడాలనిపిస్తుంది. ఈ సినిమా 5 గంటలైనా అసలు బోరింగ్ అనేది లేదు మూవీలో. దేవరా మాట్లాడాడంటే చెప్పినట్టే అసలు 1-2 కాదు భయ్య, అసలు గూస్ బంప్స్. డైలాగులు అయితేనేమి, డాన్స్ అయితేనేమి, యాక్షన్ అయితేనేమి, అసలే ఆయన సింగిల్ టేక్. అసలు డాన్స్ అయితేనేమి, డైలాగులు అయితేనేమి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమి, అసలు మైండ్ బ్లోయింగ్ గూస్ బంప్స్. చాలా హైలైట్స్ గా ఉన్నాయి, హైలైట్ సీన్స్ అన్ని ఉన్నాయి. ఇంకా ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కి బాగా వచ్చే ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎన్టీఆర్ అంటే బాగుంది. జై ఎన్టీఆర్. కొరటాల శివ ట్విస్ట్ చాలా బాగుంది. ట్విస్ట్ అయితే చాలా హైలైట్ గా ఉంది, అంతే చాలా బాగుంది. సినిమాకి తగ్గట్టు బాగుంది. బాహుబలి ఎక్స్పెక్ట్ చేయొద్దు గురు, సినిమా మాత్రం యాక్షన్ చూడడానికి బాగుంది, చాలా బాగుంది. జై ఎన్టీఆర్ బాగుంది. దేవరా సెకండ్ హాఫ్ కోసం మేము ఎదురు చూస్తాం. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మెయిన్. దేవరా సెకండ్ పార్ట్ కి కనెక్షన్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ అంతగా ఇట్లా చిన్న లాగా అని బాగుందని. ఫస్ట్ హాఫ్ మరి చూడక్కర్లేదు, సెకండ్ హాఫ్ చూడాలి. కానీ దేవరు చనిపోయినప్పుడు ఏడుపు వచ్చేసింది. అంత బలవంతున్నారు కొడుకే చంపాడు. అందరూ ఏడుస్తారండి, చాలా ఏడుపు వస్తుందండి. నిద్ర ఏడు పట్టలేదండి, ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా కొర్ర ఎన్టీఆర్ వచ్చి నుండి కొద్దిగా డౌన్ అయింది. అంతేగాని బాగుంది సినిమా. బాగుంది, ఒక పార్ట్ లో ఒకే ఎన్టీఆర్ అయితే ఇంకా చాలా బాగుంది. మూవీకి హైలైట్ ఏంటంటే అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఎక్సలెంట్, బ్యాక్గ్రౌండ్ తో మొత్తం ఎక్సలెంట్ గా ఇచ్చారు. థ్యాంక్స్ అన్న, మీ మ్యూజిక్ కోసమైనా వెళ్ళాలి అంతే, మరి ఇంక దేనికోసం వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ లో చనిపోయినట్లు చూపించడు, సస్పెన్స్ లో ఉంటది. క్లైమాక్స్ కొంచెం షార్ట్ కట్ లో ముగించారు. సో సినిమా సూపర్ అయ్యా, ఎలివేషన్ హైలైట్, స్క్రీన్ ప్లే దొంగ. అసలు సినిమాల అరుపులు కేకలు లేవు, మొత్తం చూడడమే డీటెయిల్ గా. అట్లా ఇచ్చిండు పిక్చర్, మాత్రం కిరాకి ఇచ్చిండు. అది చనిపోలే, అది వాళ్ళ గ్రామాల కోసం అక్కడ అట్లా చేసుకున్నారు అంతే. ఆఫ్టర్ 5-6 years ఎమోషన్ ఒకసారి ఫుల్ఫిల్ చేస్తారు, మొత్తం ఫుల్ మీల్స్. పాట ఫస్ట్ పాట కూడా మంచి
డాన్స్ కూడా మంచిగా ఇచ్చాడు, కొరటాల మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు, మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఇచ్చాడు. అయితే ఫైనల్ ఏంటంటే బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు, ఇక్కడ దేవర నా కొడుకు ఎందుకు చంపాడు అనేది ఇక్కడ సినిమా పార్ట్ 2 చూసుకోవాలి. సినిమాలో పార్ట్ 1 లో అయితే ఎన్టీఆర్ యాక్షన్ మొత్తం చాలా బాగుంది. సెకండ్ జాన్వీ కపూర్ అయితే ఏంటి మా కొరటాల శివ డైరెక్షన్ చాలా బాగుందండి. సూపర్. సినిమాకి ఇంటర్వ్యూ ముందు ఫైట్ హైలైట్. ఒంటి చేత్తో ఓచకోత వెయిటింగ్ ఫర్ దేవరా పార్ట్ 2. వాళ్ళ యాక్షన్ చింపేశాడు అంతే. సొరసాప్తో ఫైట్ అయితే మరి ఇంక చూడలే అంతే. థియేటర్ లో చెరిగిపోతుంది బ్రహ్మ బ్లాస్ట్. సినిమా మొత్తం ఎన్టీఆర్ యాక్టింగ్ ఎక్సలెంట్, డాన్స్ ఎక్సలెంట్, హీరోయిన్ బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక మంచి మాస్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరోయిన్ డాన్స్ పరంగా చాలా సూపర్ గా ఉంది. సినిమా బాగుంది. అంటే సినిమాకి హైలైట్ 1 man షో అంటే ఎన్టీఆర్ 1 man షో ఓకే, కానీ అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు, ప్రాణం పెట్టేశారు. సెకండ్ హాఫ్ లాగా మరో గంట ఉంటే చూడాలనిపించింది, తగ్గించారు. మరో గంట పెట్టి చూడాలనిపించింది నాకు, నిజంగా చెప్తాను. తగ్గించారు సినిమాని, ఇంకా కావాలి. చాలా బాగుంది సినిమా మాత్రం. అసలు కొరటాల శివ ఇలాంటి డైరెక్షన్ చేస్తారని ఊహించుకోలేదు నేను. జనతా గారు చూశాను, భరతనాట్యం చూశాను, శ్రీమంతుడు చూశాను, మిర్చి చూశాను, కానీ ఈ సినిమా మాత్రం ఎలాంటి టేకింగ్, ఎలాంటి డైరెక్షన్ చేస్తారని అసలు బీభత్సం. అసలు ఆచార్య అది కథ, ఆచార్య అనేది ఒక స్క్రిప్ట్, అది కొంచెం ఎక్కలేదు. ఈ స్క్రిప్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది సినిమా, నిజంగా బీభత్సం అసలు. నాకు తెలిసి మ్యాక్సిమం ఈరోజు ఒక 200 కోట్లు అయిపోయి ఉంటుంది, మ్యాక్సిమం ఒక 1500 కోట్ల వరకు లాగొచ్చని నా అంచనా. రాజమౌళి ఫ్లాప్ అనేది ఇంకా ఛాన్సే లేదు. అంటే ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు, రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ అనేది బ్రేక్ చేశాడు నిజంగా. జానీ కపూర్ కొంచెం పెంచితే బాగుండు, జానీ కపూర్ అయినప్పుడు కూడా పర్వాలేదు. అదే సెకండ్ హాఫ్ లో ఉంటుంది సీన్స్ జానీ కపూర్ తో, కానీ సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు ఆల్రెడీ. పాటలు కూడా ఒక సాంగ్ తీశారు, అది కొంచెం డెఫిసిట్ అయ్యింది, డిసప్పాయింట్. దావూదీ సాంగ్ అది తీయడం కొంచెం డిసప్పాయింట్ ఫ్యాన్స్ కానీ. డాన్స్ అంటే ఎన్టీఆర్ అంటే డాన్స్ అంటే పైన ఒక్క సాంగ్ కొంచెం ఓకే, ఇంకొంచెం అంటే ఎన్టీఆర్ డాన్స్ ఇంకొంచెం ఎక్కువ చేస్తే చూడాలనిపించింది. కానీ ఎక్స్ట్రాడినరీ మూవీ, చాలా అంటే చాలా బాగుంది. హైలైట్ అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎలా అంటే రాజమౌళి ఒక పెద్ద డైరెక్టర్, ఈ డైరెక్టరు రాజమౌళి రేంజ్లో తీయగలిగాడు. సో ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, ఇంకా చెప్పడానికి ఏం లేదు. సెకండ్ హాఫ్ కూడా ఇంతే పాపులారిటీగా ఉంటుంది, చాలా బాగుంది. కలెక్షన్ అంటే ఒక దాదాపుగా ఈరోజు ఒక 170 కోట్ల వరకు అయ్యి ఉండొచ్చు. సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్. అన్నీ యాక్టింగ్ దుమ్ము తెలిపిస్తాడు, ఫైట్లు, పాటలు, డాన్స్ దుమ్ము తెలిపిస్తాడు అంతే. తీస్తారు కానీ డోల్ తీస్తారు సినిమా. సినిమా వేరే లెవెల్ సినిమా. దేవరా దోల చాలా బాగుంది. ఇంటర్వెల్ మన ఇంటర్వెల్ ముందు ఫైట్ అవుట్ ఉంది, ఏం లేదు, చాలా చక్కగా తీసాడు సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంటుంది సినిమా. బాగుంటుంది, చాలా బాగుంది, ఎక్కడ అసుకులేదు సినిమా. ఫైట్ అవుట్ ఉంది, ఆ ఫైట్ ఒకటి పాట పెట్టాడు, పాట డాన్స్ బాగా పెట్టాడు.